హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య నాలెడ్జ్ హబ్. నేను మీ లావణ్య. ఇంతవరకు మనం చెప్పుకున్న టాపిక్ అర్థమైంది కదా? అర్థమైంది మ్యామ్. కానీ జీవక్రియలు జరగకపోతే ఏం జరుగుతుంది? చాలా మంచి ప్రశ్న. దీని ఆన్సర్ సింపుల్గా చెప్పాలంటే జీవక్రియలు జరగకపోతే జీవి అనేది బ్రతకడం అసాధ్యం. ఎందుకు అంటారా? మనకి ఉన్న జీవక్రియలో ప్రతి జీవక్రియ ఏదో ఒక పనిని చేస్తుంది కదా. ఇప్పుడు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. న్యూట్రిషన్ ఉంది, ఈ న్యూట్రిషన్ దాని పని అది చేయకపోతే మన శరీరంలో ఏం జరుగుతుంది మనం తెలుసుకోవాలి. ఫుడ్ అండ్ న్యూట్రియంట్స్ అందకపోతే ఏం జరుగుతుంది? శక్తి తగ్గిపోతుంది, మన శరీరానికి శక్తి తగ్గిపోతుంది, మరియు పెరుగుదల కూడా తగ్గిపోతుంది. అలా పెరుగుదల తగ్గే కొద్దీ మనిషి అనారోగ్యానికి పాలవుతారు. అయితే సెకండ్ వన్, రెస్పిరేషన్. ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ జరగకపోతే ఏమవుతుంది? మనకి ఫుడ్ అనేది ఎనర్జీగా మారదు. ఫుడ్ ఎనర్జీగా మారకపోతే ఏమవుతుంది? ఇమీడియట్లీగా మనకి మేజర్ ఆర్గన్స్ కొన్ని ఉన్నాయి కదా, హార్ట్, బ్రెయిన్, ఇవన్నీ వెంటనే పనిచేయడం ఆపేస్తాయి. ఎప్పుడైతే పనిచేయడం ఆపేస్తాయో మనం వితిన్ సెకండ్లో ప్రాణాపాయానికి లోన్ అవుతాం. థర్డ్ వన్, ట్రాన్స్పోర్ట్. ఈ రవాణా మన శరీరంలో జరగకపోతే ఏమవుతుంది? మనం తీసుకున్న ఫుడ్, ఆక్సిజన్, హార్మోన్స్ ఇవేవి ట్రాన్స్పోర్ట్ అవ్వవు. ట్రాన్స్పోర్ట్ అవ్వకపోతే ఏమవుతుంది? వ్యర్థ పదార్థాలన్నీ బయటికి వెళ్ళవు. ఈ వ్యర్థ పదార్థాలు శరీరం నుంచి బయటికి వెళ్ళకపోతే ఏమవుతుంది? మన శరీరంలో కణాలు ఉంటాయి కదా, అవి నెమ్మదిగా చనిపోతాయి. ఇంకా ఫోర్త్ వన్, ఎక్స్క్రీషన్. ఈ ప్రాసెస్ మన శరీరంలో జరగకపోతే ఏమవుతుంది? మన శరీరంలో చాలా వేస్ట్ పదార్థాలు ఉంటాయి. అందులో యూరియా లాంటివి హై టాక్సిక్ సబ్స్టెన్సెస్ కూడా ఉంటాయి. ఇవి బాడీలో ఉండిపోతే ఏమవుతుంది? మన శరీరం అంతా విష పదార్థాలతో నిండిపోతుంది. అలా నిండిపోయిన తర్వాత ఏమవుతుంది? అవయవాలు నెమ్మదిగా డ్యామేజ్ అవుతాయి. అందుకే మన శరీరానికి లైఫ్ ప్రాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మన శరీరంలో జరగకపోతే ఒక జీవి మనుగడ అసాధ్యం.